హైదరాబాద్ లో రెండో రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి హుసేన్ సాగర్ కు గణనాథులు తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు 95% పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. మధ్యాహ్నంలోపు నిమజ్జనాలు పూర్తి చేసేలా జీహెచ్ఎంసీ టార్గెట్ పెట్టుకుంది. అటు నిమజ్జనాలు ప్రశాంతంగా సాగడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిపిసివి ఆనంద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మండపాలు పెట్టి వాలంటీర్స్ అక్కడ మండప నిర్వాహకులు పోలీస్ సహాయంతో అన్ని కూడా 10 రోజుల పాటు ఉత్సవాలు జరిపారు. వారి వివరాలు ఇవి కాకుండా ఈ 10 రోజుల్లో దాదాపు 1,80,000 విగ్రహాలు మన హైదరాబాద్ నగరంలో హుసేన్ సాగర్ లేకే కాకుండా ఇతర ప్రాంతాల్లో పాండ్ బేబీ పాండ్స్ కానివ్వండి, ఇన్ఫ్లేటబుల్ ట్యాంక్స్ కానివ్వండి, అన్నీ కలుపుకుంటే జిహెచ్ఎంసీ వారు నమోదు చేసుకున్న వివరాలు 1,40,000 విగ్రహాలు. నిన్నటి నిమజ్జన కార్యక్రమం గురించి చూస్తే 4,700 విగ్రహాలు నిమజ్జనం అయ్యే వీలుండింది. ఇప్పటి వరకు 3,800 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకా 900 పెండింగ్లో ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా 15 నుండి 17,000 వరకు చిన్న విగ్రహాలు ఏవైతే నమోదు కాలేదో ఒఫీషియల్ రికార్డులో, పర్సనల్ వెహికల్స్లో స్కూటర్స్ పైన, 2 వీలర్స్ పైన వారు వచ్చి నిమజ్జనం చేసుకున్నారు. వారి వివరాలు కూడా టోటల్ చూసుకుంటే ఇవి అవి కలుపుకుంటే 25,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయి ఈ ఫైనల్ డే ప్రొసెషన్లో. ఈ మొత్తం ప్రక్రియ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 10వ రోజు సాయంత్రం నుండే స్టార్ట్ అయ్యి 12వ రోజు మధ్యాహ్నం 12 వరకు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే 10వ రోజు ఈ నెల 5వ తేదీ సాయంత్రం స్టార్ట్ అయింది. ఏదైతే ఆలస్యంగా బయలుదేరుతున్నాయో విగ్రహాలు, దానివల్ల 10వ రోజు రాత్రి మొత్తం హుసేన్ సాగర్ లేక్ చుట్టూ చాలా విగ్రహాలు ఉండి ఉదయము 10, 11, 12 వరకు కూడా 11వ రోజు వరకు నిమజ్జనం ఎక్కడైతే ప్రారంభం కావాలో ఆ రోజు కూడా ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ ఉదయం 6:30కు బయలుదేరిన సందర్భంలో ఇంకోవైపు ఆ 10వ రోజు పెండింగ్లో ఉన్న విగ్రహాల నిమజ్జనం కూడా చేసుకునే అవసరం పడుతుంది. సో దీని అర్థం ఏంటంటే పోలీస్ వారికి భారం 10వ రోజు రాత్రి నుండి 11వ రోజు దినమంతా, మళ్ళీ 11వ రోజు రాత్రంతా, 12వ రోజు ఉదయం నుండి ఈ 12 గంటల వరకు ఈ 40 గంటల బందోబస్తు, 2 రోజుల నిద్ర లేకుండా కష్టపడి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది జనరల్ ఫిగర్స్. ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందంటే నిన్న ఉదయం మీరు చూశారు 6:30కే ఖైరతాబాద్ గణేష్ బయలుదేరి మధ్యాహ్నం 1 గంటల వరకు దాని నిమజ్జనం పూర్తయింది. దానికోసం కూడా ఒక రోజు ముందు మొత్తం దర్శనం అంతా ఆపేసి ఆ డీ వెల్డింగ్, లిఫ్టింగ్, మళ్ళీ ప్లేస్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేయడం ఒక దినం పడుతుంది. సో అదంతా పూర్తి చేసి సెంట్రల్ జోన్ సంబంధించిన ఆఫీసర్స్, ట్రాఫిక్ ఆఫీసర్స్, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, డీసీపీ, సెంట్రల్ జోన్, అడిషనల్ డీసీపీ వీరందరూ కూడా చాలా శ్రమించి ఆ మండప నిర్వాహకులు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులతో మంచి సమన్వయం ఏర్పాటు చేసుకొని కరెక్ట్ టైంకి ఇంకా అర్ధగంట ముందే నిమజ్జనం అయ్యే విధంగా వారు చూసుకున్నారు.